బాలీవుడ్‌లో వైవిధ్యమైన పాత్రలు ఎంచుకొని తనని తాను నిరూపించుకుంటూ ముందుకు సాగుతున్న నటి భూమి పెడ్నేకర్. పులకిత్ దర్శకత్వంలో ఆమె నటించిన క్రైమ్ థ్రిల్లర్ కమ్ మెసేజ్ ఓరియెంటెడ్ ఫిల్మ్ 'భక్షక్'. నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా ఎలా ఉంది? విలేకరిగా భూమి పెడ్నేకర్ మెప్పించిందా? అనేది ఇప్పుడు తెలుసుకుందాం. పాట్నాలోని మునావరపూర్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పనిచేస్తుంటుంది వైశాలి భూమి పెడ్నేకర్. యూట్యూబ్‌లో సొంతంగా న్యూస్ ఛానెల్ పెట్టుకుని స్థానిక సంఘటనలపై వార్తలను అందిస్తూ ఉంటుంది. భాస్కర్ కెమెరామెన్‌గా వ్యవహరిస్తూ వార్తల సేకరణలో ఆమెకు సహాయం చేస్తూ ఉంటాడు. మునావరపూర్‌లోని అనాథ బాలికల వసతి గృహంలో పిల్లలపై లైంగిక దాడులు జరుగుతున్నాయని స్థానికులు నివేదిక ఇచ్చినా నాయకులు, అధికారులు దాన్ని పెద్దగా పట్టించుకోరు. అందుకు కారణం ఆ వసతి గృహాన్ని బన్సీలాల్ నిర్వహిస్తుండడమే. స్థానిక రాజకీయ నాయకులతో అతనికి ఉన్న సంబంధాల కారణంగానే అధికారులు, పోలీసులు కూడా అటువైపు చూడరు. ఈ క్రమంలో ఆ వసతి గృహంలో జరిగే దారుణాల గురించి తెలుసుకున్న వైశాలి ఏం చేసింది? ఎలాంటి అండదండలు లేకపోయినా ఒంటరిగా ఎలా పోరాడింది? చివరకు బన్సీలాల్‌కు శిక్ష పడేలా చేసిందా? తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఇంకా సామాజిక సమస్యల ఇతివృత్తంగా వెండితెరపై ఎన్నో చిత్రాలు ప్రేక్షకులను అలరించాయి. ఆ కథల్లో అగ్ర కథానాయకులు నటించినప్పుడు వాటికి వచ్చే ఆదరణ కూడా అంతే స్థాయిలో ఉంటుంది. పెద్దగా పేరున్న నటులు లేకపోయినా బలమైన కథనాలు ఉన్న సినిమాలకు ప్రేక్షకులు నీరాజనం పడతారు. ఇలాంటి ప్రయోగమే చేసి 'భక్షక్'ను ఒక ఎమోషనల్ డ్రామాగా మలచడంలో దర్శకుడు పులకిత్ మెప్పించారు. తల్లిదండ్రులు కోల్పోయి అనాథలుగా నరకప్రాయమైన జీవితాన్ని గడుపుతున్న వారు నేటి సమాజంలోనూ ఎందరో ఉన్నారు. అలాంటి వారిని చేరదీసి వారితో సామాజిక సేవ పేరుతో వ్యభిచారం దగ్గర నుంచి మానవ అక్రమ రవాణా వరకు సాగించిన ఉదాంతాలు కోకొల్లలు. అలాంటి వాటిపై ఒక జర్నలిస్ట్, అది మహిళ సాగించే పోరాటమే 'భక్షక్'. బన్సీలాల్ నడిపే అనాథ బాలికల వసతి గృహం, అందులో జరిగే దుశ్చర్యలను తెలియజేస్తూ సినిమాను మొదలుపెట్టిన దర్శకుడు నెమ్మదిగా వైశాలి ఆమె కుటుంబాన్ని పరిచయం చేస్తూ కథలోకి తీసుకెళ్లాడు. వైశాలికి ఆ వసతి గృహం గురించి నివేదిక దొరికిన దగ్గర నుంచే కథనంలో కాస్త వేగం పెరుగుతుంది. ఎక్కడా కూడా కమర్షియల్ హంగులు జోలికి పోకుండా ఈ క్రమంలో ప్రతి సన్నివేశాన్ని సహజత్వానికి దగ్గరగా చూపిస్తూ దర్శకుడు కథను నడిపిన తీరు బాగుంది. వైశాలి కథనాలకు బన్సీలాల్, అతని రౌడీలు స్పందించడం, అలాంటివి ప్రసారం చేయదని హెచ్చరించడం వంటి సన్నివేశాలు రొటీన్ గానే ఉన్నా సరైన ఆధారాల కోసం వైశాలి చేసే ప్రయత్నాలు అలరిస్తాయి. నడి సంద్రంలో జుక్కుతోచుగా సాగుతున్న వ్యక్తికి ఆధారం దొరికినట్టు ఎస్పీ జస్మిత్ కౌర్ వచ్చిన తర్వాత కథనం మరింత వేగం పుంజుకుంటుంది. అక్కడి నుంచి బన్సీలాల్‌ను ఎదుర్కొనేందుకు వైశాలి ఆడే డ్రామా మెప్పిస్తుంది. అనాథ బాలికలను కాపాడినప్పుడు వచ్చే పతాక సన్నివేశాలు భావోద్వేగభరితంగా సాగుతాయి. సిస్టమ్ ఇలాగే ఉంటుంది. ఒక చేత్తో అధికారం ఇస్తుంది, మరొక చేత్తో అదే అధికారాన్ని లాక్కుంటుంది. న్యాయస్థానానికి వాస్తవాలతో సంబంధం లేదు. కేవలం సాక్ష్యాలు మాత్రమే కావాలి వంటి సంభాషణలు మెప్పిస్తాయి. ఏదైనా విచారకర సంఘటన జరిగినప్పుడు మనమంతా సామాజిక మాధ్యమాల హ్యాష్‌ట్యాగ్ పెట్టి మరీ ఆవేదన వ్యక్తం చేస్తాం. మానవత్వ విలువను సోషల్ మీడియా సున్నంలోకి నెట్టేస్తుంది. మన దైనందిన జీవితాల్లో వార్తల కన్నా ఎన్నో అంశాలున్నాయి. కానీ వాటిపై స్పందించడానికి మనకు సమయం ఉండదు. టీవీలు, సామాజిక మాధ్యమాల్లో వచ్చే ఎంటర్‌టైన్‌మెంట్, మసాలా వార్తలను చూడడానికి మాత్రం టైం ఉంటుంది అంటూ వైశాలి ఇచ్చే స్పీచ్ నేటి పరిస్థితులకు అద్దం పడుతుంది. జర్నలిస్ట్ వైశాలి పాత్రలో భూమి పెడ్నేకర్ ఒదిగిపోయి నటించింది. ఆ పాత్రకు ఆకళింపు చేసుకుని సాటి మహిళల రక్షణ కోసం పోరాడే యువతిగా మెప్పించింది. సంజయ్ మిశ్రా, సాయి తమంకర్, ఆదిత్య శ్రీవాస్తవ ఇలా ప్రతి ఒక్కరూ తమకు ఇచ్చిన పాత్రలకు న్యాయం చేశారు. సాంకేతికంగా సినిమా బాగుంది. బడ్జెట్ పరిమితులు దృష్టిలో పెట్టుకుని కేవలం ఓటీటీ కోసమే తీసిన సినిమా ఇది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడొచ్చు. నెట్‌ఫ్లిక్స్ వేదికగా తెలుగు ఆడియోలోనూ స్ట్రీమింగ్ అవుతుంది. ఇక ప్లస్ పాయింట్స్ విషయానికొస్తే మెసేజ్, భూమి పెడ్నేకర్ నటన, సాంకేతిక విభాగం పనితీరు మెప్పిస్తాయి. ఇక మైనస్ పాయింట్స్ విషయానికొస్తే తెలిసిన కథే అవ్వడం, పెద్దగా ట్విస్టులు లేకపోవడం ఈ సినిమాకు మైనస్‌గా పరిణమిస్తాయి. ఇక చివరగా 'భక్షక్' మెసేజ్ ఓరియెంటెడ్ ఫిల్మ్ విత్ బ్రిలియంట్ పెర్ఫార్మెన్స్.